ఓం శ్రీ కల్కి అగస్తీసాయ నమో నమః. 55వ దినము. 108 దినముల ఆత్మగాయత్రి సాధన చేసే శిష్యులకు శ్రీ వజ్రేశ్వరుని అనుగ్రహ భాషణము. ఓం శ్రీ వజ్రేశ్వరాయ నమో నమః. అనేక శివాంశలలో శ్రీ వజ్రేశ్వరుడు కూడా ఒక శివాంశయే. నా కదలికలను గురించి ఎవరు అంత సులభంగా తెలుసుకోలేరు. ఎందువలన అంటే నా నామము శివుని నామమై ఏర్పడి ఉన్నను మానవులలో నా నామము అంత ప్రాచుర్యంలో లేదు. మానవాత్మలకు సహాయపడేది మా పని కాదు. మానవాత్మల్లో కూడా శ్రీ వజ్రేశ్వరుడు అనే ఆత్మకణము ఉన్నదని, అది భౌతికంగా తెలిసే విధంగా పని చేయదు అని తెలుసుకోవాలి. అనేక ఈశ్వరాంశలను మానవులు భౌతికంగా పూజిస్తూ ఉన్నారు. కైలాసనాథుడు, శివలోకనాథుడు మానవులచే పూజించబడుతూ ఉండే శివాంశలు. అయితే వజ్రేశ్వరుడు అనే పేరుతో శివుని అంత ఎక్కువగా ఎవరు పూజించటం లేదు. అంటే ఇక్కడ ఉదాహరణకు మాత్రమే కైలాసనాథుడు, శివలోకనాథుడు చెప్పాడు. ఇంకా అనేక ఆత్మకణాలు అంటే అరుణాచలేశ్వరుడు, గోకర్ణేశ్వరుడు అందరూ చాలామంది చాలా శివ నామాలు తీసుకున్న శివాంశలు చాలా మందిని మనం పూజిస్తూ ఉంటాం. కానీ వజ్రేశ్వరుడు మనం అరుదుగా వినే పేరైతే తరచుగా మనము వినం ఈ పేరు. అదే చెప్తున్నారు స్వామి. ఎందుకంటే నా కదలిక అనేది గుప్తమైనది. వజ్రేశ్వరుడనే నేను ఈశ్వరునిలో ఒక భాగాన్ని. శక్తులు తగ్గిపోయి ఉన్న ఇతర శివాంశలకు శక్తులను అందించుటయే నా పని. జీవాణువునకు నేను శక్తులను ఎన్నడూ అందించుట ప్రయత్నించలేదు. అదేవిధంగా అదేవిధంగా ఆకాశంలో కూడా అనేక అణువులున్నవి. కదలని తత్వం ఉన్నవి, కదిలే తత్వం ఉన్నవి, 2 విధమైన అణువులు ఉన్నవి. అందులో కదలని తత్వం ఉన్న అణువుల శక్తులను కదిలే అణువులు ఆకర్షించి పొందుతూ ఉంటాయి. అలా ఆకర్షించి పొందినప్పుడు ఆ కదలని అంటే స్టాటిక్ తత్వం ఉన్నటువంటి ఆ అణువులు ఖాళీ అయిపోతాయి. అలాంటి అణువులకు నేను ఈశ్వర శక్తులను పంచిపెడతాను. మానవ ఆత్మలలో కూడా ఇదే విధంగా పనిచేస్తాను. అంటే ఎక్కడ ప్రాణశక్తి తీసేసుకుంటూ ఉంటుంది ఆత్మకణాల నుంచి, అలా అవి ఖాళీ అయిపోయినప్పుడు అవి ఖాళీగా ఉండకుండా ఈయన చూసుకుంటూ ఉంటాడు. నిండుగా శక్తులు ఉండేలాగా స్వామి చూసుకుంటూ ఉంటాను అంటున్నారు. అది ఆకాశంలో అయినా సరే, మానవ శరీరంలో అయినా సరే. నేను మానవ ఆత్మకణములలో నిక్షిప్తమై ఉండే లైట్ బ్రిడ్జ్ పై మాత్రమే నిలిచి ఉంటాను. అంటే ఈయన లైట్ బ్రిడ్జ్ మీద మట్టుకే ఉంటాను, లోపల ఉండను అంటున్నాడు. జీవాణువుకు తమ శక్తులను అతీతముగా కురిపిస్తూ ఉన్న ఆత్మకణములు అన్నయ్యూ తాము కోల్పోయిన శక్తులను భర్తీ చేసుకొనుటకై నా వద్దకు వస్తాయి. అంటే అనేక ఆత్మకణాలు అవన్నీ ఒక్కొక్కటి ఒక్కో ప్లేస్ నుంచి జీవాణువుకు, ప్రాణశక్తికి, జీవాణువు గూటికి అలా ఇస్తూ ఉంటాయి శక్తులు. అలా కురిపించినప్పుడు అవి ఖాళీ అయిపోగానే వజ్రేశ్వర కణాన్ని దగ్గరికి వచ్చి శక్తులను పూర్తి చేసుకోవటానికి ఆయన దగ్గరికి వస్తాయట. కొన్ని సమయాలలో జీవాణువు అవసరానికి మించిన శక్తులను కొన్ని ఆత్మకణముల నుంచి ఆకర్షించి పొందుతూ ఉంటుంది. అంటే ఎక్కువ శక్తులను పీల్చేసుకుంటూ ఉంటుంది ప్రాణశక్తి వీటి నుంచి. ఆ సమయాలలో నేనే ముందు నిలిచి శక్తులను కురిపిస్తూ ఉంటాను. వజ్ర సమానమైన శక్తులను ఆత్మ గర్భస్థ బీజ కణములు ఎల్లవేళలా పొందుతూ ఉండాలి అన్నదే నా పని యొక్క తత్వమై ఉన్నది. అంటే ఈయన దగ్గర ఉండే శక్తులు వజ్ర సమానమైన బలమైన శక్తులు. ఆ శక్తులను ఆత్మగర్భస్థ బీజ కణములు అంటే ఆత్మలో ఉండే ఆ కణాలన్నీ పొందాలి, ఎప్పుడూ పొందుతూ ఉండాలి, అవి ఖాళీ కాకూడదు. ఇదే అన్నమాట ఈయన పని తత్వం. జీవాణువు శక్తి లోపించి వాడిపోవచ్చుగాక. అయితే ఆత్మగర్భ బీజములు మాత్రము శక్తులు లేక వాడిపోకూడదు అని ఈశ్వరునిచే నాకు విధించబడిన ఆజ్ఞ. అంటే ఈశ్వరుని ఆజ్ఞ ఏందంటే జీవాణువుకు శక్తి ఉంది, అది పక్కకు పెట్టేయాలి. అయితే ఆత్మగర్భ బీజములు మాత్రము ఎప్పుడూ ఎనర్జీతో ఉండాలి, అవి వాడిపోకూడదు అని ఈశ్వరి ఆజ్ఞ అయింది. అందువల్ల వజ్రేశ్వరుడు అది నెరవేరుస్తూ ఉంటారు. అందువలననే నేను నా శక్తులను ఒక్కొక్క ఆత్మగర్భ బీజములకు పంచుతూ ఉంటాను. చెరపడి ఉన్న ఏ ఆత్మగర్భ బీజమునకు నేను శక్తులను అందించలేను. అంటే వన్స్ ప్రాణశక్తి తీసుకెళ్ళి బంధిస్తూ ఉంటుంది మన కోరికల కోసం. అక్కడ అది తీసేసుకుంటుందని కాబోలు ఈయన ఆత్మగర్భ బీజములకు ఆ అయిపోయిన వాటికి ఈయన శక్తుల్ని ఇవ్వడట.
విడిపడిన ఆత్మకణములకు అంటే ఆ బందీ అయిపోయి శక్తులన్నీ కోల్పోతాయి. ప్రాణశక్తి తీసేసుకున్నాక అవి బయటకొచ్చేస్తాయి. విడుదలైపోతాయి. అలా విడుదలైన ఆత్మకణములకు చెరపడకుండానే నిలిచి ఉన్న ఆత్మకణములకు అంటే ఈ బయటే ఉన్న ఆత్మకణాలు ఇంకా ట్రాప్ కానివి వాటన్నిటికీ ఈయన శక్తులు ఇస్తూ ఉంటాను అంటున్నాడు. ఈ సమయంలో అగస్త్య మహర్షుల వారి వలనను కాలభైరవుని వలనను ఆకర్షించబడి శ్రీచక్ర ధ్యాన సాధన చేసే వారి శిరస్సులో మాత్రము నేను నిలిచి ఉన్నాను అని తెలుసుకోనండి. అంటే కాలభైరవ స్వామి అగస్త్యుల వారి ప్రయత్నంతో వాళ్ళ ద్వారా వాళ్ళు ఆకర్షించి ఈయన లాగారు. మన తలలో నివసించేలా చేశారు. అందువల్ల నేనొచ్చాను అంటున్నారు. అంటే ఇప్పుడు ఈయన పైన చెప్పిందంతా ఈయన నార్మల్‌గా చేసే పని. ఇప్పుడు తేడా మార్పొచ్చిన తన పనిలోని మార్పును గురించి చెప్పబోతున్నారు. ఇప్పుడు శ్రీచక్ర ధ్యాన సాధన చేసే వారి శిరస్సులో నేను నిలిచి ఉన్నాను. ఇంకా అందరిలో కాదు. అన్ని ఆత్మకణములకు శక్తులు అందించుట వలన మాత్రమే నేను వజ్రేశ్వరుడు అని పిలువబడుతున్నాను. అంటే అన్ని శక్తుల్ని ఇస్తూ కూడా బలంగా శక్తుల్ని ఇస్తున్నాడు అందరికీ. కాబట్టి ఇన్ను వజ్ర సమానమైన బలం కలవాడు కాబట్టి వజ్రేశ్వరుడు అని ఇన్ని అంటున్నారట. ఈ సమయంలో శిరస్సులో నిలిచి ఉన్నందున కొద్దిమంది ఆత్మలకు మాత్రమే భిన్నమైన చర్యలను చేపట్టి ఉన్నాను. అంటే కొద్దిమంది అంటే శ్రీచక్ర ధ్యాన సాధన చేసేవాళ్ళు. వాళ్ళు చాలా లిమిటెడ్ కాబట్టి వాళ్ళ శిరస్సులో మాత్రమే ఉండి నా చర్యను మార్పు చేసి అంటే భిన్నమైన చర్యలను చేపట్టి ఉన్నాను. అంటే యూజువల్‌గా ఈయన చేసేది కాక వేరే పని ఇప్పుడు చేస్తాను అంటున్నారు. శ్రీచక్ర ధ్యాన సాధన చేస్తున్న ప్రియమైన మానవ ఆత్మలారా, నేను చెప్పే విషయములను స్పష్టంగా తెలుసుకోనండి. సత్యలోకము యొక్క కరుణ వాకిలి తెరుచుకోవలను అంటే శ్రీ వజ్రేశ్వరుడైన నేను నా శక్తులను జీవాణువు గూటికి పంచవలసి ఉన్నది. అది అంటే వీళ్ళు ఆకర్షించింది స్వామిని ఎందుకంటే ఆ కరుణ వాకిలి తెరుచుకోవాలి. దానికోసం మన తలలో తీసుకొచ్చి ఇక్కడ యాగం జరుగుతోంది. ఇక్కడ ఈయన వచ్చి మళ్ళీ శక్తులను పంచాలి. అందుకోసమని ఆయన్ని తీసుకొచ్చారనమాట. నా శక్తులను జీవాణువుకు గూటికి పంచవలసి ఉన్నది. ఆ కరుణ వాకిలి తెరుచుకుంటకు. ఈ సమయంలో జీవాణువు గూడు వలె పనిచేయుచున్న శ్రీ అరుణాచలేశ్వర కణము అనే ఆత్మగర్భ కణమునకు నా పూర్తి శక్తులను అందించుటకే నేను శిరస్సులో నిలిచి ఉన్నాను. అంటే అట్ ప్రెజెంట్ జీవాణువు గూడులాగా వర్క్ చేసేది ఎవరు? అరుణాచలేశ్వరుడు. ఆయనకి ఇస్తాట శక్తులు. నా కణము కరిగి కలిసిపోలేని రసమణి వంటిది. రసమణి అంటే అదొక ఆల్కెమికల్‌గా తయారు చేయబడిన పాదరసంతో తయారైనటువంటి ఒక డైమండ్ లాంటిది. కాబట్టి అది కరగదు. గట్టిగా ఉంటుంది. ఘన పదార్థం అది. కాబట్టి నా కణము కరిగి కలిసిపోలేని రసమణి వంటిది. వజ్రం వంటి కఠినమైన శక్తులను కురిపించుటయే నా పని. ఈ సమయంలో నా కదలిక మారిపోయి ఉన్నది. అదే అంటే శ్రీచక్ర ధ్యాన సాధన చేసే వాళ్ళ కోసం కాలభైరవుడు తీసుకొచ్చారు కాబట్టి శివుడిలో నుంచి ఆ అంశను బయటికి లాగారు కాబట్టి ఆ అంశ ఇప్పుడు భిన్నమైన పనులను చేపట్టానని పైన కూడా చెప్పారు. అదే చెప్తున్నారు. నా కదలిక మారిపోయి ఉన్నది. నేను శరీరంలో ఉండే ప్రతి ఒక్క అణువుకు శక్తుల కొరత లేకుండా అనుగ్రహిస్తూ ఉంటాను. శిరస్సులో ఉండే అణువులకు కూడా శక్తులను పంచిపెడతాను. అయితే మొదట అరుణాచలేశ్వర కణమునకు శక్తులు అందించి తర్వాత ఇతరములైన పనిని చేపడతాను. ఎంత పంచినను తరిగిపోని అక్షయ పాత్ర వంటి తత్వం నాది. ఈశ్వరుని వరము అనుగ్రహము పొందిన నేను ఈ విధమైన శక్తిని కలిగి పనిచేస్తున్నాను. నా కణము మానవుల శిరస్సును స్పృశించుచున్నది అంటే సత్యయుగం ఉదయించింది అని అర్థము. ఎందుకంటే కలి ఎల్లలో మానవులు అన్ని స్థితులలోనూ శక్తులను క్షీణించే ఉంటారు. అన్ని స్థితులు అంటే అన్ని ఏరియా ఆఫ్ అవర్ బాడీ మైండ్ అన్ని చోట్ల మనం వీక్గానే ఉంటాము. అన్ని స్థితులు అన్ని స్టేట్స్ ఆఫ్ అవర్ బాడీలో మనకు శక్తులు ఉండవు. క్షీణంగా ఉంటాం మనం. అంటే ఆరోగ్యపరంగా ఏ రకంగా తీసుకున్న మానసికంగా ఆధ్యాత్మిక పరంగా. కాబట్టి మనకు శక్తులు తక్కువగా ఉంటాయి కలియుగంలో. వజ్రదేహము వజ్ర ప్రాణం అనేది కలియుగ మానవులకు తెలియదు. సత్యయుగ వాసులకు మాత్రమే ఇది తెలియను. అందుకని ఆయన అంత ఘంటాపదంగా చెప్తున్నారు. నా కణములు మానవ శిరస్సును తాకుతున్నాయి అంటేనే సత్యయుగం ఉదయించిందని మనం రాసి పెట్టుకోవాలి. అందుకనే ఇప్పుడు ఈయన వచ్చాడు కాబట్టి సత్యయుగం వచ్చింది. ఎందుకంటే మనం ఆల్రెడీ ప్రేమ ద్వారంలో నుంచి
వెళ్ళి కరుణ వాకిలి వైపు వెళ్తున్నాం కాబట్టి. సత్యయుగ వాసులకు మాత్రమే ఇది తెలియను. సత్యయుగంలో జీవించే మానవులు మాత్రమే వారి శరీరాలలో ఉండే ప్రతి కణజాలం పరిపూర్ణంగా శక్తులను కలిగి ఉండేటివి. అంటే వాళ్ళ అణువు కూడా వాళ్లకు శక్తులు ఉండేవట సత్యయుగంలో ఉండేవాళ్ళు. వారు ఎలాంటి కఠిన కార్యమునైనా సులువుగా చేయగల సమర్థతను కలిగి ఉండేవారు. సత్యయుగంలో జీవించేవారు దీర్ఘాయుషులుగాను వజ్రదేహము కలిగిన వారుగాను ఉండేవారు. కరుణ అనే వాకిలి తెరుచుకొని రక్తము జీవాణువు గూటిలో అంతటా పరుచుకొన్నచో నేను శరీరం అంతటా పూర్తిగా పరుచుకొని పనిచేస్తాను. అంటే వన్స్ రక్తము పలచబడి పైకెక్కి ఆ పీనియల్ గ్లాండ్ అంతా పరుచుకున్నట్లయితే అప్పుడు ఈయన ఈయన పనిచేయడం స్టార్ట్ చేస్తాను అంటున్నాడు శరీరం అంతటా పరుచుకొని. మీ శిరస్సులలో నేను చేరి ఉన్నను. ఈ సమయంలో జీవాణువు గూటి పైభాగముననే నెలకొని పనిచేస్తూ ఉన్నాను. అంటే ఈయన అడ్రస్ చెప్తున్నారు. జీవాణువుకు మాత్రమే శక్తులను అందించగలను. దేవతల సంక్షేపణ జరుగుతూ ఉన్న ఈ క్షణంలో శ్రీ వజ్రేశ్వరి అను దేవి కూడా తన పరివార శక్తులతో కలిసి ఈ సమయంలో సంక్షేపిస్తూ ఉన్నారు. అంటే ఈరోజు 55వ దినమున వచ్చిన దేవి ఈయన కన్సార్ట్ వచ్చి శ్రీ వజ్రేశ్వరిమ. వజ్రదేహమును మానవులకు ప్రసాదించుటకే వెలసిన దేవి వజ్రేశ్వరి మాయలో చిక్కుకొని తమ ప్రాణశక్తులను వృధా చేసుకుంటూ ఉన్న మానవులను రక్షించలేక సంక్షేపిస్తూ ఉన్నది. అంటే ఆమె తన అసైన్మెంట్లో ఫెయిల్ అయిందనమాట. ఆమె రక్షించలేక, ఎందుకంటే ఆయన వజ్రదేహం మనకి ఇవ్వాలని వచ్చిందట, తల్లి వెలసింది. అయితే ఆమె వచ్చిన పని పూర్తి కాలే. మనం మాయలో చిక్కుకొని అంతర్ముఖంగా ప్రయాణం చేసి ఆమె శక్తులనే తీసుకునే పరిస్థితిలో మనం లేవు. ప్రాణశక్తులను మళ్ళీ ఏ దేవత మనకిచ్చినా అది ప్రాణశక్తిగానే ఆ శక్తులన్నిటినీ మనం వృధా చేసుకుంటూ ఉన్నాం. అంటే కోరికలు తీర్చుకోలేక, మంచిగా బతకలేక అది వేస్ట్‌గా అయిపోతూ ఉన్నాయి మన శక్తులన్నీ. కాబట్టి ఆమె ఇంకా విరమించుకొని ఇంక పని పూర్తి కావట్లేదు అనుకోని ఆమె సంక్షేపణ అయిపోతూ ఉన్నది అట. సత్యయుగ మానవుల సృష్టికి అనుగుణంగా నేను కూడా కదలికలను ఆరంభించి ఉన్నాను. ఆత్మలింగములను స్వీకరించి పూజించినచో, శ్రీచక్ర ధ్యాన సాధనను చేపట్టి ఉన్నచో ఒక మానవుడు ప్రేమ అనే వాకిలిని దాటి కరుణ అనే వాకిలి వైపు ప్రయాణించగలడు. అంటే ఇప్పుడు మనం చేసే పనినే చెప్తున్నారు. అలా చేసిన వాళ్ళు మట్టుకే ఆ కరుణ వాకిలి వైపు రాగలరు అంటున్నారు స్వామి. భౌతిక జీవనము పూర్తిగా మారిపోవాలి అంటే ఇలా అంతా జరగాలి అంటే, కరుణ వాకిలి తెరుచుకోవాలి అంటే మనం ఎలా ఉండాలనేది ఆయన చెప్తున్నారు. భౌతిక జీవనం పూర్తిగా మారిపోవాలి. అంతరంగంలో ఏర్పడే మార్పులు భౌతికంగా వ్యక్తీకరణ కావాలి. అంటే మన నిజ జీవితంలో రిఫ్లెక్ట్ కావాలి అంటున్నారు. అందరిలో ప్రేమ అనే మహాశక్తి పెరగాలి. మనసు ఒదిగిపోయి పని చేయాలి. మనసు ఎక్కడ ఒదగాలి? ప్రాణాల్లో ఒదిగిపోవాలి. మనసు అటు ఇటు తిప్పుతుంటే ప్రాణము సంక్షేపణ పూర్తిగా జరగదు. అందుకని ముందు మన మనసు ఒదిగిపోవాలి. ఆశలు, బంధాలు లేని స్థితి ఏర్పడి ఈశ్వరుడే సర్వస్వం అను తలంపుతో జీవించే మానవులకు మాత్రమే కరుణ వాకిలి తెరుచుకొనును. అంటే కరుణ వాకిలి తెరుచుకోవడానికి మన ఎలిజిబిలిటీ పెరగాలంటే మనం చాలా ప్రయత్నాలు చేస్తూ ఉండాలి అంటున్నారు స్వామి. జీవాణువు గూటిని చుట్టి నిలిచి ఉండే పాదరస కందకం కూల్చివేయబడినప్పుడు మాత్రమే జీవాణువు గూడు అనేది రక్తమును తనలోకి తీసుకొనగలదు. సరే, పలచబడి పైకి వస్తే జీవాణువు గూడంతా రక్తం పరుచుకోవాలి అన్నారు. అలా పరుచుకోవాలంటే మధ్యలో ఒక కందకం ఉంది కదా, ఆ పాదరస అగర్త, అది కూల్చివేయబడాలి. అది డెమాలిష్ అయిపోవాలి. అయిపోయినప్పుడు ప్రాణశక్తి ఆకర్షించి రక్తాన్ని తీసుకుంటుంది. రక్తం కూడా ప్రవహిస్తూ అక్కడి వరకు వెళ్ళి జీవాణువు గూడంతా లోపల పరుచుకోగలదు. సో, ఇలాంటి యాక్షన్ జరగాలి అంటే ఆ మధ్యలో ఉన్న కందకం అనేది బిందు స్థానం చుట్టూ ఉండే కందకం అది పూడిపోవాలి. అంటే అది కూల్చివేయబడాలి. దీనినే కరుణ అను వాకిలిగా పిలవవచ్చును. అంటే యూ కెన్ సే ఇట్ ఈజ్ ఆల్సో కరుణ వాకిలి అని చెప్తున్నారు. అంటే దానికి దగ్గరలోనే కదా కపాల ద్వారం ఉంది. అక్కడే శివలోకం ఉంది. అది కరుణ ద్వారం అని కైలాసనాథ స్వామి చెప్పారు మనకు. కాబట్టి ఇది కూడా ఇక్కడి నుంచే ఇంకా ఎంట్రన్స్ అనుకోవాలి మనం. దీనినే కరుణ అన్న వాకులుగా పిలవవచ్చును. రక్తము జీవాణువు గూటిని స్పృశించినచో ఆ మానవుడు దైవీక ఆత్మగా మారిపోతాడు.
అంటే కరుణ వాకిలి తెరుస్తున్నాము అంటేనే దైవత్వం మనలో ప్రవేశిస్తేనే మనం ఇవన్నీ చెయ్యగలం. కాబట్టి జీవాణు గూటిని గనక స్పృశిస్తే అంటే హయ్యర్ డైమెన్షన్‌లోకి అడుగు పెడితే మన రక్తము, మన అక్కడుండే శక్తులన్నీ ఆత్మశక్తులుంటాయి. అవన్నీ తీసుకొని దైవాత్మగా మారిపోతాడు అంటున్నారు. అతనిలో దైవత్వం అధికమగును. భౌతికంగాను, ఆంతరంగికంగాను కాంతి నిండిన జీవితము ఏర్పడును. దేహములోని చీకటి తొలగి కాంతి ప్రవాహాలను గమనించగలరు. కాంతి ప్రవహించుటను గమనించగలరు. దేహము వజ్ర సమానముగా మారిపోవును. కఠినమైన ఒక వజ్రము వలె మెరుస్తున్న దేహమును, కాంతిని కురిపిస్తున్న కన్నులను చూసినట్లయితే నా శక్తులను అనుభూతి చెందగలరు. మనం ఎవరిలో అయినా ఇలాంటి లక్షణాలు అంటే వజ్ర సమానంగా, కఠోరంగా, స్ట్రాంగ్‌గా ఉండే ప్రకాశిస్తున్న దేహము, బ్రైట్‌గా కళ్ళు కాంతిని కురిపిస్తూ ప్రకాశవంతంగా వెలిగిపోతున్న కళ్ళు ఎవరిదైనా మనం చూస్తే అప్పుడు వజ్రేశ్వరుడి శక్తులను మనం ఫీల్ చేయగలము అంటున్నారు స్వామి. అంటే అక్కడ వజ్రేశ్వరుడు పనిచేస్తున్నాడు అని మనకు అర్థమవుతుంది. శ్రీ వజ్రేశ్వరుడు అనే ఆత్మకణము అయిన నేను మీ దేహంలో ఉన్నతమైన శక్తులను కురిపించే ఉన్నతమైన పనిని చెయ్యాలి అన్నచో మీరందరూ శరణాగతి పొంది సత్యాన్ని గ్రహించి మసలుకోవాలి. 108 దినముల ఆత్మగాయత్రి సాధన పూర్తి అయిపోయినా కూడా మీరు జీవించి ఉన్నంత కాలము గొప్ప ధ్యాన సాధనలు చేస్తూనే ఉండాలి. అంటే ధ్యాన సాధన ఆపకూడదు. ఎందుకంటే ఇంక ట్రావెల్ అలా స్టార్ట్ అయిపోయింది కాబట్టి అది అలాగే జరిగిపోతూ ఉండాలి. మనం బతికి ఉన్నంత కాలము. ఇదేదో ఒక రోజులో పూర్తి అయిపోయే పని కాదు కదా! అందుకని. అపరిమితమైన శక్తులతో దైవ కార్యములను చేపట్టాలి. ప్రతిరోజు పలు ఘడియల కాలము పాటు ఒంటరిగా కూర్చొని ధ్యానము చేసి మిమ్మల్ని మీరు తెలుసుకోవాలి. అంటే స్వయం మనం ఏంటి? నిన్ను నువ్వు తెలుసుకో అంటారు గదా! అది తెలుసుకోవాలి అంటున్నారు. తద్వారా మీలో ఉన్న కాలుష్యాలను తీసివేసుకోవాలి. అంటే అన్ని టాక్సిన్స్‌ని మనం రిలీజ్ చేసేసుకోవాలి. గ్రహించి పనిచేసినచో సత్యం వెలికి రాగలదు. కరుణ పెరుగును. పరమాత్మతో లయం కాగలరు. మీరిదంతా అనుభూతి చెందాలి అని నేను ఆశీర్వదిస్తున్నాను. శ్రీ వజ్రేశ్వరుని పరిపూర్ణమైన ఆశీస్సులు.